ముందుగా నమస్కారం. ఈరోజు మా గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లందరూ కూడా ధర్నాచల దగ్గర ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే దానికి కారణం మా ఉద్యోగ భద్రత. ఈరోజు ప్రభుత్వం మెగా డిఎస్సి ఇస్తుందంటే అందరికి సంతోషమేను, కానీ ఆ మెగా డిఎస్సిలో మా పోస్టులు కలపడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే గురుకులం బయాస్ ప్రకారంగా జనరల్ డిఎస్సిలో మా పోస్టులు అనేది కలపకూడదు. గురుకులాల్లో 50% కాంట్రాక్ట్, 50% రెగ్యులర్ అనేది ఉండాలి. కానీ ఆ రెండుకి కూడా మాకు విరుద్ధంగా ఈరోజు అవుట్సోర్సింగ్ అనే ఒక పదాన్ని ఎక్కడా కూడా టీచింగ్ ఫీల్డ్లో ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ అనే పదం ఎక్కడ లేదు. ఒక గిరిజన గురుకులంలోనే మాత్రమే అవుట్సోర్సింగ్ విధానం తీసుకొచ్చారు. కానీ అతి తక్కువ జీతంతో మేము ఈరోజు గిరిజన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈరోజు కూడా పనిచేస్తున్నాం మేము. అయినా కానీ ఆ రోజు నుంచి ఈరోజు కూడా 9,500 రూపాయలతోటి మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాము. అట్లు మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఆరోగ్యపరంగా ఏ విధంగా సరే వాళ్ళని మేము సరైన వైద్యం అందించలేక, అలాగే మా బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళకి సరైన భవిష్యత్తు ఇవ్వలేక మేము ఈరోజు చాలీ జీతాలతో మేము నెట్టుకొస్తున్నాం మా కుటుంబాన్ని. పెద్దలు దీన్ని గమనించి మాకు ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసేసి కాంట్రాక్ట్ పద్ధతులకు మార్చి 2022 బిఎస్సి ప్రకారంగా మాకు జీతాలు పెంచవలసిందిగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే అధికారులు కూడా మా సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకెళ్ళి మమ్మల్ని డిఎస్సిలో మినహాయించి మమ్మల్ని కాంట్రాక్ట్ చేసి ఎనిమిది చేతులు తెరిపించవలసిందిగా మీ అందరికీ 2 చేతులు జోడిస్తున్నాను. మేము గిరిజన గురుకులాల నుంచి హుజరాబాద్ 15 సంవత్సరాలు అంటే 2005 నుంచి మేము ఈరోజు కూడా ఆ మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా గురుకులమే దగ్గరుండి తీసుకుని మమ్మల్ని 2016లో గురుకులమే దగ్గరుండి రిటన్ ఎగ్జామ్ ద్వారా నెగిటివ్ మార్కులతో కూడినటువంటి ఎగ్జామ్ ఆ రోజు కేంద్ర స్థాయిలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పెడతారు. నెగిటివ్ మార్కులు అనేది జనరల్ డిఎస్సిలో కూడా నెగిటివ్ మార్కులు లేవు. అలాంటి నెగిటివ్ మార్కులతో నెగ్గుకొచ్చి 1:3 రేషియో ప్రకారంగా రోస్టల్ ప్రకారంగా మేము ఈరోజు మా ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా 2017 కానీ 2018 కానీ 2019 కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే పిఓస్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, అలాగే DTWO, అలాగే కన్వీనింగ్ ప్రిన్సిపాల్స్, ఎక్స్పెక్ట్ సబ్జెక్ట్ టీచర్ల ఆధ్వర్యంలో వాళ్ళు డిమోలు ఇచ్చి వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్ని చెక్ చేసి ఈరోజు మా గిరిజన గురుకులలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎంఫిల్ PhD ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు మా గురుకులాల్లో ఉన్నారు. అలాంటి క్వాలిఫికేషన్ మా ఉపాధ్యాయులకి ఈరోజు 9,500 రూపాయలు మాకే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈరోజు 500 రూపాయలు జిల్లాలో పోయి బతుకుతున్నామంటే ఎలా బతకాలి? రూమ్ రెంట్ ఏంటి? మా పప్పు ధాన్యాలు ఏంటి? మా బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ చదువులు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా గతంలో మమ్మల్ని అందరినీ కూడా ఆఫ్ కాస్ట్లో చేరడం జరిగింది. ఆఫ్ కాస్ట్లో 3 కేటగిరీలు ఉంది. జీవో నెంబర్ 7 ప్రకారంగా 3 కేటగిరీలు ఉన్నాయి. ఆ కేటగిరీలో కూడా మాది అనేది లేదు. అందుకని గతంలో జీతాలు కూడా మాకు పెంచడానికి దాఖలు లేవు. దయచేసి మా ఆఫ్ కాస్ట్ల నుంచి తీసేసి అవుట్సోర్సింగ్ అనే పదాన్ని తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్లకే మమ్మల్ని చేర్చి మినిమం టైమ్స్ కలిగవలసిందిగా మేము కోరుకుంటున్నాం. గిరిజన గురుకుల టీచర్స్ ఉద్యమం స్టార్ట్ చేసామండి. ఈ రోజుకి మేమందరం కూడా మా సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడే ఉంటాం. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. విద్యావేత్తలు, మేధావులకు అందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక వాచ్మెన్కి 25,000 ఇస్తున్నారు, ఒక అటెండర్కి 25,000 ఇస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పనిచేసేటువంటి PG పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి 10,000, 9,800 అయితే ఏమైనా న్యాయబద్ధంగా ఉందా సార్? ఒక్కసారి విద్యావేత్తల్ని, మేధావుల్ని, పాలకులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మా సమస్యని శాంతియుతంగా తెలియజేస్తున్నాం సార్. మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పి సార్. మేము 1,633 మంది ఉన్నాం సార్. 33. నా పేరు కిచెన్లో నేను గిరిజన గురుకుల పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా, ఇంకా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఈ పని అనేది ఎలా ఉందంటే, మేము ఉదయం 7 గంటలకు పాఠశాలకు వచ్చినప్పుడు రాత్రి 9
బస్సులో కానీ బస్సులో స్కూల్కి వచ్చేటప్పుడు టీచర్ అంటే అంటున్నారు టీచర్ బాగుంటుంది ఇంకేమంటే మా సిటీలో అవును బాగానే ఉన్నాయి నల్లమల్ల హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుంది నాకు 10,000 జీతం అంట ఆ పెన్షన్ తీసేశారు. ఎలా బతకాలి? అక్కడ కూలి పనికి కూడా వెళ్ళలేదు. మా బాబు చదువుకోవడానికి అమ్మాయికి మెడిసిన్లో సీట్ వచ్చింది, కానీ పేదరికం వల్ల దానికి మేము పెట్టుకోలేని పరిస్థితి అవుతుంది. ఏం చేయాలి? ఎలా బతకాలి? ఎంత సిద్ధి చేయాలి? చాలా సిద్ధి పడుతున్నాయి విషయాలు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి. మేము గిరిజన పిల్లలకి 100% రిజల్ట్ తీసుకొచ్చాం. 100% రిజల్ట్తో పాటు ప్రధానమైన 24 గంటలు శ్రమిస్తూ ఉంటాం. 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా యొక్క మా బిడ్డల కంటే కూడా మా బిడ్డలకు విషయాలు చెప్పడానికి సమయం ఉండదండి. అసలు ఆ బిడ్డల ఎలా ప్రతి విషయాన్ని ముఖ్యంగా చెప్పాలంటే మా యొక్క 10-15 నుంచి వర్క్ చేస్తున్న టీచర్స్ అందరూ కూడా ఈ సమస్యను మేము ప్రభుత్వం వరకు తీసుకెళ్తున్నాం. ఈ సమస్య మాకు నెరవేరేంత వరకు, సిఆర్టీ చేసేంత వరకు, మేము జీతాలు పెంచేంత వరకు కూడా ప్రభుత్వం ఎక్కువగానే చేస్తాము. మా సమస్య నెరవేరేంత వరకు ఇక్కడే ఉంటాము. వాచ్మెన్కి ఇవ్వాల్సిన జీతం కూడా టీచర్లకు ఇవ్వలేకపోతున్నాము. మా జీతాలు ఎంతసారి మీరే జీతాలు ఇచ్చేవాళ్ళని చూడండి, కనికరించండి, చూపండి అని ఆశిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. మాకు ప్రభుత్వ పథకాలన్నీ రావట్లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్కి వచ్చేటువంటి పింఛన్లు కూడా మాకు రావట్లేదు. రేషన్ కార్డులు ఉండలేదు. ఎవరైనా రేషన్ కార్డు ఉంటుంటే మా యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా వీళ్ళకి రేషన్ కార్డు రాదని తీసేస్తున్నారు. మాకు ప్రభుత్వ పథకాలు కూడా ఏమీ చెందనివ్వట్లేదు. కాబట్టి దయించి మా జీతాలు వీటికి 9,900, టీచర్లకి 12,900 ఈ జీతాలతో మాకు నిజంగా చాలా జీతాలేనండి. ఒక నగరంలో మండలంలో బ్రతకాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వం మా యందు దయించి మాకు న్యాయపరమైనటువంటి సమస్యగా పరిగణించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాము. వాళ్ళెవరు కుమార్తమ్మ నా పేరు అంజలి సార్. నేను గిరిజన గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ న్యాయమ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మేము ప్రధానంగా ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే మెగా డిఎస్సిలో 2024లో ప్రభుత్వం మెగా డిఎస్సిలో గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులు కలిపారు. ఆ పోస్టులను మా మినహాయించి మెగా డిఎస్సిలో కండక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు. అదొకటి. మా జీతాలు తక్కువ జీతం సార్. నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయులుగా చేస్తున్నాను. 9,500 జీతం తీసుకుంటున్నాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 to ఈవినింగ్ 9:30 వరకు నేను వర్క్ చేస్తాను సార్. ప్లస్ నా బిడ్డలు నాకు ఇద్దరు బిడ్డలు సార్, చిన్న బిడ్డలు. ఆ 9,500 జీతంతోనే నేను సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాను సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సీల పోస్టులు కలపడం వల్ల మేము చాలా తీవ్ర నష్టపోతున్నాం సార్. దయచేసి ఈ గురుకుల అధికారులు స్పందించి మన సీఎం గారు కానీ మన సీఎం గారు లోకేష్ గారు అట్లాగే మా డిప్యూటీ మేడం గారు సంధ్యారాణి మేడం గారు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం సార్, మమ్మల్ని చూసి వాచ్మెన్లు సెక్యూరిటీ గార్డులు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్. మేము ఉత్తమ వృత్తిలో ఉన్నాం, ఏదంటే ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి మా యందు దయవించి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, సంధ్యారాణి మేడం గారు మా సమస్యలు పరిష్కరించి మాకు న్యాయం చేయండి సార్. న్యాయం చేయకపోతే మేము బజారు పాలు పడి మా బిడ్డలు తీర పరిస్థితులు ఉండి చనిపోయేటటువంటి పరిస్థితులు నేను ఉన్నాను సార్. నాకు తల్లి లేదు, తండ్రి లేదు. నాకు గురుకులమే అన్నం పెట్టి అనుకొని 2016లో నేను ఒక స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి వచ్చాను. కాబట్టి మా గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ మాకు న్యాయం చేయాలని, డిఎస్సీస్ మా పోస్టులు మినహాయించి ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచాలని మనస్ఫూర్తిగా మా గురుకులం తరఫున నేను కోరుకుంటున్నాను సార్. మా గురుకుల ఉపాధ్యాయుల తరఫున మాకు మాత్రం న్యాయం చేయండి సార్.